యక్షుడు ధర్మరాజును అడిగిన ప్రశ్నలు. ఇవే యక్ష ప్రశ్నలు. సూర్యుణ్ణి ఉదయింపచేయువారు ఎవరు? బ్రహ్మము. సూర్యుని చుట్టూ తిరిగేవారెవరు? దేవతలు. సూర్యుని అస్తమింపచేయునది ఏది? ధర్మము. సూర్యుడు దేని ఆధారంగా నిలిచి ఉన్నాడు? సత్యము. మనిషి దేనితో శ్రోత్రియుడు కాగలడు? వేదంతో. మనిషి దేని ద్వారా మహత్పదాన్ని పొందగలడు? తపస్సుతో. మనిషి దేనితో ససహాయుడు అవుతాడు? ధైర్యంతో. మనిషి దేనితో బుద్ధిమంతుడవుతాడు? వృద్ధులకు సేవ చేయడంతో. బ్రాహ్మణులకు దేవత్వం ఏది? స్వాధ్యాయం. వారిలో సత్పురుషులకు ధర్మం ఏది? తపశ్చరణం. వారి మానుషత్వం ఏది? మరణము. వారిలో అసత్పురుషుల మార్గం ఏది? నిందించటం. క్షత్రియులకు దేవత్వం ఏది? అస్త్రవిద్య. వారిలో సత్పురుషులకు ధర్మం ఏది? యజ్ఞము. వారిలో మానుషత్వం ఏది? భయము. వారిలో అసత్పురుషుల మార్గం ఏది? రక్షణ, నిరాకరణ. భూమి కన్నా బరువైనది ఏది? తల్లి. ఆకాశం కన్నా ఉన్నతమైనది తండ్రి. గాలి కన్నా వేగవంతమైనది మనస్సు. గడ్డి కన్నా తరచైనది చింత. నిద్రిస్తూ కూడా కన్ను మూయనిది ఏది? చేప. పుట్టి కూడా కదలనిది ఏది? గుడ్డు. హృదయం లేనిది రాయి. వేగంగా పెరిగేది నది. బ్రాహ్మణులకు దానము ఎందుకు చేయాలి? ధర్మం కోసము. నటనర్తకులకు దానము ఎందుకు చేయాలి? కీర్తి కోసము. సేవకులకు దానము ఎందుకు చేయాలి? పోషణ కోసము. రాజులకు దానం ఎందుకు? ప్రజలకు, రాజ్యానికి భయం కలుగకుండా చూడడానికి. సర్వప్రాణులకు అతిథి ఎవరు? అగ్ని. సనాతన ధర్మం ఏది? నిత్య ధర్మము. అమృతం ఏది? ఆవు పాల రూపమైన సోమము. ఈ జగత్తంతా ఏమిటి? గాలి. ఒంటరిగా తిరిగేవాడు ఎవరు? సూర్యుడు. పుట్టి మళ్ళీ మళ్ళీ పుట్టేది ఎవరు? చంద్రుడు. శైత్యానికి మందు ఏది? అగ్ని. మహాపాత్ర ఏది? భూమి. ధర్మానికి ప్రధాన స్థానం ఏది? దక్షత. కీర్తికి ప్రధాన స్థానము దానము. స్వర్గానికి ప్రధాన స్థానము సత్యము. సుఖానికి ప్రధాన స్థానము శీలము. మనిషికి ఆత్మ ఎవరు? పుత్రుడు. మనిషికి దేవుడిచ్చిన మిత్రుడు ఎవరు? భార్య. మనిషికి జీవన మార్గం ఎవరు? మేఘము. మనిషికి పరమాశ్రయము ఏది? దానము. ధన్యులలో ఉత్తమ గుణం ఏది? దక్షత. ధనాలలో ఉత్తమ దానము పాండిత్యము. లాభాలలో ఉత్తమమైనది ఏది? ఆరోగ్యము. సుఖాలలో గొప్పది ఏది? సంతృప్తి. లోకంలో శ్రేష్టమైనది ఏది? దయ. నిత్యము ఫలితాన్ని ఇచ్చే ధర్మం ఏది? వేద ధర్మము. దేనిని అదుపు చేస్తే దుఃఖము ఉండదు? మనస్సును. ఎవరితో మైత్రి నశించదు? మంచివారితో. దేనిని వదిలితే మనిషి ఇష్టుడవుతాడు? అభిమానము. దేనిని విడిస్తే బాధపడడు? కోపము. దేనిని వీడితే అర్థవంతుడవుతాడు? కామము. దేనిని పరిత్యజిస్తే సుఖవంతుడవుతాడు? లోభము. లోకాన్నంతా కప్పి ఉన్నది ఏది? అజ్ఞానము. దేని వలన లోకం ప్రకాశించదు? అజ్ఞానం వలనే. మిత్రులను ఎందుకు విడిచిపెడతారు? లోభం వలన. దేని వలన స్వర్గానికి పోలేరు? విషయాసక్తి వలన. లోకానికి దిక్కు ఎవరు? సజ్జనులు. లోకానికి ఉదకము ఏది? ఆకాశము. లోకానికి అన్నము గోవు. లోకానికి విషం ఏది? కోరిక. శ్రాద్ధయోగమైన కాలము ఏది? బ్రాహ్మణుని రాక. తపస్సుకు లక్షణం ఏది? స్వధర్మాచరణం. దమము అంటే ఏమిటి? మనస్సును అదుపు చేయడము. పరాకోటికి చెందిన క్షమ ఏది? ద్వంద్వాలను సహించగలగడం. సిగ్గంటే ఏమిటి? చెడు పనులు చేయకుండా ఉండడము. జ్ఞానము అంటే ఏమిటి? పరతత్వ జ్ఞానము. శమము అంటే చిత్త ప్రశాంతత. పరాకోటికి చెందిన దయ ఏమిటి? అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకోవడం. రుజుత్వం అంటే ఏమిటి? సమచిత్తత.
మనుషులు జయించలేని శత్రువు ఎవరు? క్రోధము. అనంతమైన వ్యాధి ఏది? లోభము. ఎటువంటి వారిని సాధువు అంటారు? హితాన్ని కోరే వారిని. ఎటువంటి వారిని అసాధువు అంటారు? దయారహితులను. మోహము అంటే ఏమిటి? ధర్మమూఢత్వము. దేనిని మానము అంటారు? ఆత్మాభిమానము. దేనిని ఆలస్యము అంటారు? ధర్మాన్ని పాటించకుండా ఉండటాన్ని. శోకము అంటే ఏమిటి? అజ్ఞానము. దేనిని స్థైర్యం అని ఋషులు అన్నారు? స్వధర్మంలో నిశ్చలంగా నిలవటాన్ని. ధైర్యము అని దేనిని అన్నారు? ఇంద్రియ నిగ్రహాన్ని. ఉత్తమ స్నానం ఏది? మనోనైర్మల్యం. ఉత్తమ దానము భూతరక్షణ. ఎవరిని పండితుడు అని భావించాలి? ధర్మజ్ఞుడిని. నాస్తికుడు ఎవరు? పరలోకము లేదు అని అనేవారు. కామం అంటే ఏమిటి? సంసార హేతువు అయినది. మత్సరం అంటే హృదయ తాపము. అహంకారం అంటే ఏమిటి? తీవ్రమైన అజ్ఞానము. దంభము అంటే తనకు తానే ధర్మాత్ముడు అని ప్రకటించుకోవడం. పరదైవం అంటే దానఫలము. పిసునత్వం అంటే పరదూషణము. ధర్మము, అర్థము, కామము పరస్పర విరోధం కలవి. నిత్య విరుద్ధాలైన ఇవి ఒకే చోట ఎలా కలుస్తాయి? ధర్మము, భార్య పరస్పరం విరోధించకుండా మనిషికి వశమైనప్పుడు ధర్మార్థ కామాలు మూడు ఒకే చోట కలుస్తాయి. అక్షయ నరకాన్ని ఎవరు పొందుతారు? తన దగ్గరకు ఏమీ లేని బ్రాహ్మణుడు యాచనకు వచ్చినప్పుడు స్వయంగా ఆహ్వానించి ఆపై లేదు పొమ్మనేవాడు. వేదాలపైన, ధర్మశాస్త్రాలపైన, బ్రాహ్మణులపైన, పితృధర్మాలపైన మిథ్యాబుద్ధి కలవాడు. ధనం ఉన్న లోభం వలన దానభోగాలను పరిత్యజించి లేదని పలుకుతుండేవారు అక్షయ నరకాన్ని పొందుతారు. బ్రాహ్మణత్వము కుల, వృత్త, స్వాధ్యాయ, పాండిత్యాలలో దేని వలన సిద్ధిస్తుంది? వృత్తం వలన. బ్రాహ్మణుడు ప్రత్యేక ప్రయత్నంతో ఆచారాన్ని కాపాడుకోవాలి. ఆచారం క్షీణించనివాడు క్షీణించడు. ఆచారం నశిస్తే ఆచారి కూడా నశించినట్లే. చదివేవారు కానీ, చదివించేవారు కానీ, శాస్త్ర విచారం చేసేవారు కానీ అంతా వ్యసనపరాయణులు, మూర్ఖులే. ఆచరించేవాడే పండితుడు. 4 వేదాలు చదివినవాడైనా ఆచరణ సరిగ్గా లేకపోతే శూద్రుని కన్నా హీనుడే. అగ్నిహోత్ర తత్పరుడై జితేంద్రియుడైన వాడే బ్రాహ్మణుడు. ప్రియంగా మాట్లాడేవారు ఏం పొందుతారు? అందరికీ ఇష్టుడవుతారు. ఆలోచించి పనిచేసేవాడు ఏం పొందుతాడు? ఎక్కువ విజయాలు. చాలా మంది మిత్రులు ఉన్నవారు సుఖపడుతారు. ధర్మపరుడు ఏం పొందుతాడు? సద్గతులు. ఆనందంగా ఉండేవారు ఎవరు? తమ ఇంటిలో 5-6 రోజులకు ఒకసారి సాకపాకాలు చేసుకున్న అప్పులేనివాడు, పరదేశంలో లేనివాడు ఆనందిస్తారు. ఆశ్చర్యకరమైనది ఏది? ప్రతిరోజు ప్రాణులు మరణిస్తూనే ఉన్నా కూడా మిగిలిన వారు తాము మాత్రము స్థిరంగా ఉండాలి లేదా ఉంటాము అని అనుకోవడము అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది. ఏది దారి? తర్కం నిలవదు. శృతులు విభిన్నాలు. ఋషులు చాలా మంది. ఎవరిని ప్రమాణంగా భావించాలి? ధర్మతత్వము నిగూఢమైనది కాబట్టి మహాపురుషులు చూపిన మార్గమే మనకు దారి. ఏది వార్త? మహామోహమైన ఈ బ్రహ్మాండ భాండంలో కాలము సూర్యుడిని అగ్నిగా, రాత్రి పగలు ఇంధనంగా, మాస ఋతువులను గరిటెలుగా చేసి ప్రాణులకు పక్వము చేస్తోందని జనులు అనుకుంటారు. అదే వార్త. పురుషుడంటే ఎవరు? ఎవరి పుణ్యకర్మలను కీర్తించే శబ్దము స్వర్గాన్ని, భూమిని స్పృశిస్తుందో ఆ శబ్దము వినిపించినంత కాలము అతను పురుషుడు. సర్వధనవంతుడు ఎవరు? ప్రియాప్రియాలను సమంగా స్వీకరించేవాడు, సుఖదుఖాలను, భూత భవిష్యత్తులను సమానంగా భావించేవాడు అందరికంటే ధనికుడు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించి ఏ విధమైన కోరికలు లేకుండా శాంత హృదయుడై, ప్రసన్నుడై, నిత్యయోగిగా ఉన్నవాడు ధనవంతులందరిలో గొప్పవాడు.